మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్లారా, ఈరోజు 3వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్లారా, యేసయ్య తెలియచేస్తున్నటువంటి మాట రూఢిగా తెలియపరుస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పిన మాట ప్రతి మాటని కూడా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నటువంటి ప్రతి సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు అని దైవగ్రంథమందు దేవదేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరి ఒక మాట అంటాడు, నా మాట ఏమాత్రము గతింపదు. ఒకవేళ నా మాట గతిస్తే భూమి ఆకాశము నశించుట మేలు అంటాడు. సున్నాయినా పొల్లైనా తప్పిపోవట కంటే, మాటలు తప్పిపోవట కంటే ఆయన చెబుతున్నటువంటి భూమి ఆకాశము గతించిపోవునంటున్నాడు. గతించిపోతాయంట. ఒక మాట మామూలుగా పలికితేనే, కానీ ఆయన ఇక్కడ పలుకుతున్నటువంటి మాట నిశ్చయముగా, రూఢిగా, ఇక కరెక్టుగా అంటున్నాడు. ఆయన మాట సమస్తమును సృష్టించింది. ఆయన మాట గొప్ప స్వస్థతలనిచ్చింది. ఆయన మాట లేమిని కలిమిగా మార్చింది. ఆయన మాట చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తింది. ఆయన మాట పాపి అని పిలువబడుతున్నటువంటి జక్కయ్యను అబ్రహాము యొక్క కుమారునిగా మార్చగలిగింది. ఆయన మాట శూన్యములో నుండి సృష్టిని తీసుకుని వచ్చింది. ఆయన మాట సమస్తమును సృష్టించింది. ఆ మాట ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తును. సహోదరుడా, సహోదరి, నీ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏమైపోతాయో, తిరిగి మరలా నా పూర్వస్థితి ఆశీర్వాద స్థితిలోనికి నేను వెళ్ళగలనా లేనా అని కృంగిపోతున్న నీతో యేసయ్య ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట, నేను పూర్వకాలం ముందు నీతో చెప్పినటువంటి మాటను రూఢిపరుస్తున్నాను. పూర్వకాలం ముందు నీకు చేసినటువంటి వాగ్దానాన్ని నేను దృఢపరుస్తున్నానని దేవదేవుడు తెలియచేస్తున్నాడు. కనుక అట్టి వాగ్దానమును హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన చెప్పే ప్రతి మాట విని లోబడి ఆయనందు విశ్వాసంతో ముందుకు కొనసాగే వ్యక్తివైతే నిశ్చయముగా ఆయన ఇచ్చు ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డగా, ఆ ఆశీర్వాదమునకు వారసులగునట్లుగా దేవుడు నిన్ను నియమించి ఆయన కృపలో దయలో నిన్ను వృద్ధులు చేసి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నీ కృప, నీ దయ, నీ కనికర ప్రేమలను బట్టి క్షేమంగా సజీవులుగా ఉంచి ఈ ఉదయకాలమందు ప్రభా వారి యొక్క తండ్రి ఉదయకాలపు తండ్రి ప్రభు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నావు గనుక ఈ మాటల చేత వారిని దీవించి నీ ఆత్మచేత నడిపించి నీ కృపలో వాడుకుని భద్రపతి సహాయమును చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించునుగా.